ఒంటరితనం, లోన్లీనెస్ మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటాం కదా! ఐయామ్ ష్యూర్. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతాం? ఒంటరిగానే లోకంలో అడుగుపెట్టాం. ఒంటరిగానే లోకం నుంచి వెళ్ళిపోతాం కూడా ఏదో ఒక రోజు. మరి ఒంటరిగా ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఆలోచించండి. నా వాళ్ళు నన్ను ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి అనే తపన, నా వాళ్ళని నేను సుఖపెట్టాలి అని ప్రతి నిమిషం మనం పడే ఆరాటం, నన్ను వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా చేయొద్దు అనే తాపత్రయం, ఇంత తపన పడ్డా కూడా చివరికి నిజంగానే వాళ్ళు మనల్ని ఒంటరి చేసేస్తే ఆ, ఒంటరితనంలో ఆనందం పొందితే వేదాంతి అంటారు. ఒంటరితనంలో బాధపడితే మనిషి అంటారు మనలాగా. ఒంటరిగానే పుట్టి ఒంటరిగానే చేస్తాను అని అందరికీ తెలిసినా ఇంకా ఒంటరితనానికి ఎందుకు భయపడతాం కదా? ఆలోచించండి. ఫైండింగ్ హ్యాపీనెస్ వెన్ అలోన్ ఇస్ సాలిట్యూడ్, గెటింగ్ డిప్రెస్డ్ వెన్ అలోన్ ఇస్ లోన్లీనెస్. చాయిస్ ఇస్ అవర్స్. మనకు సాలిట్యూడ్ కావాలా, లోన్లీనెస్ కావాలా? ఇంత చేరి ఇంత ఆలోచించి మనకి ఇంత మెచ్యూరిటీ ఉన్న ఎండ్ ఆఫ్ ది డే మనం లోన్లీనెస్కే వెళ్తామండి. ఎందుకో తెలుసా? హ్యూమన్స్ ఆర్ సోషల్ బీయింగ్స్. మనకి ఇంకొక మనిషి కంపానియన్ ఉండాలి. ఆ తోడు ఉంటేనే మనం బ్రతకగలం కదా. ఏం లేదండి, మనకి ఏ ప్రాబ్లంలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నీకు నేను ఉన్నాను అని మన భుజం మీద చేయేసి మనల్ని పైకి లేపి తట్టగలిగే వాళ్ళు ఉంటే చాలు. ఎంత కష్టమైనా ఈదేయచ్చు, ఎంత పెద్ద సముద్రమైనా దాటేయచ్చు కదా. ఇట్స్ జస్ట్ ఓన్లీ దట్ కంపానియన్షిప్ యూ నీడ్. I just hope all of us find a good companion for ourselves. అంతే అండి. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.